ఇది నీళ్ళు ఇంకిపోతాయని అందుకేనా వాళ్ళు అట్లా పోయినారు ఇందాక. అక్కడ పైకి ఇంకా ఉంది, పైకి ఉంది. ఇది నీళ్ళు తెలుసు చెప్పినారు, బట్ ఒకసారి చూద్దాంలే అనేసి. ఇట్లా మనం ఎప్పుడు రాలే కదా ఈ లోపలికి. వాటర్ వచ్చినట్టు పంపించేయకుండా స్టోర్ ఆక్సిలరీ కింద ఇది పెట్టుకున్నాం సార్. ఎంతవరకు స్టోర్ చేయొచ్చు అన్న ఇక్కడ? సార్ ఇది మనకు వచ్చేసి దీని ఫుల్ కెపాసిటీ 0.67 TMC సార్. అదేమో 0.45 సార్ మనది. అది దానికన్నా పెద్దది సార్. ఇది మనకి ఒకవేళ మనకి పర్మనెంట్ అలొకేషన్ ఏదైనా తెప్పించుకోవాలంటే ఎట్లా, దీనికి ఎక్కడ నుంచి? యాక్చువల్గా ఇక్కడ పర్కులేట్ అవుతున్నాయి సార్. అవును చెప్పినారు సార్. అదే మీతో కూడా ఒకసారి చెప్దాను సార్. యాక్చువల్గా ఇక్కడ మనకి జియాలజిస్ట్కి ఒకసారి సర్వే చేయించాను సార్. ఒకసారి చేపించేస్తే ఒకవేళ మనకి ఇప్పుడు వాటర్ ఇట్లా ఉన్నాయనుకోండి సార్, ఈ వాటర్ ఇట్లాగే ఉంటే మనకేం పర్కులేషన్ గ్రౌండ్ వాటర్ ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు. కళ్ళకి కనపడుతున్నాయంటే ఇంకిపోవట్లేదు సార్. అట్లాగే ఊరిని కొంచెం భూమి పీల్చుకున్నంత తగ్గుతుంటాయి సార్. అట్లా కూడా మనకు ఉపయోగం ఉన్నాయి సార్. ఎక్కడన్నా మనకి ఆ సోర్సెస్ పాయింట్స్ ఉంటాయి సార్, ఆక్యుఫైర్స్ అంటాం సార్. అట్లా ఆక్యుఫైర్స్ కనుక పాయింట్స్ ఉంటాయి కనుక వాటిని ఇట్లా నిలబెట్టే బదులు మనం అక్కడ డైవర్ట్ చేసుకున్నాం అనుకోండి సార్, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు అనేది మాకు గ్రౌండ్ వాటర్ దాని వల్ల బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు అంటారు. ఇంప్రూవ్ అవుతుందంటే ఓకే సార్. అదే సార్, అట్లా పాయింట్స్ మనకి స్పెసిఫిక్ లొకేషన్స్. దెన్ అగైన్ విల్ హావ్ టు డైవర్ట్ ద, అంటే ఇక్కడ మనం ఛానలైజ్ చేసుకుంటాం సార్. ఇక్కడ మొత్తం నిలబెట్టే బదులుగా అంతేలేండి చోట ఎక్కడ ఛానలైజ్ చేసుకున్నాం అనుకోండి సార్, వచ్చిన వాటర్ కంప్లీట్ గా మనం గ్రౌండ్ వాటర్ కే. బట్ విల్ ద జియాలజిస్ట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద పాకెట్స్ దే కెన్ డు ఇట్. ఆక్యుఫైర్స్ ఐడెంటిఫై చేస్తారు. ఓకే మ్యాటర్ ఆఫ్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. డిపార్ట్మెంట్ చేస్తారు సార్, చెప్తే చేస్తారు. కనీసం ఆ కొండ వరకు ఆనుకునే కన్నా సంవత్సరం దీనికి లోకలైజేషన్ చెప్పిన చాలు. మీకైతే ఇది ఒట్టి గ్రౌండ్ వాటర్ తప్ప మీకైతే వేరే ఇదైతే లేదు కదా. దీని నుండి మళ్ళీ టీబీసీకే సార్, మళ్ళీ మన సిస్టమ్ కే మళ్ళీ దాంట్లోకి దాంట్లోకి కలపాల్సిందే సార్. నాగనాథపల్లి షేక్పల్లి వరకు పనిచేస్తాయి. షేక్పల్లి వరకు అయినా కూడా అంత దూరం ట్రావెల్ చేస్తున్నాయంటే గ్రేటే. అందుకే అంతా ముచ్చుకోట పెట్టండి నీళ్ళు అని అడిగేది ఎవరు వచ్చినా కానీ. అంటే దానికి మామూలుగా ఎంత పని అన్నా జియాలజిస్ట్ ఇది మామూలుగా ఒక 3-4 days లో సర్వే చేస్తారు సార్. 3-4 days లో దే విల్ బి ఏబుల్ టు ఫినిష్ ఇట్. సార్ వాళ్ళు మనకి అక్కడ సెన్సార్స్ తో మనకి చేస్తారు సార్. అంతే, అది మనకి ఏం నియరెస్ట్ లొకేషన్స్ అన్ని ఇప్పుడు మన ఏరియాని బట్టి చెక్ చేసుకొని 4-5.79 చూసుకున్నాను. దెన్ వాట్ విల్ బి అవర్ వర్క్, మళ్ళీ డైవర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ దోస్ పాకెట్స్ ఎట్లా మళ్ళీ మనం తవ్వుకోవాల్సిందేనా లేకపోతే ఛానలైజ్ చేసుకోవాలి సార్ ఇక్కడ. సరే యాక్చువల్గా సమస్య ఏమవుతుందండి సార్, వాటర్ కనుక మనకు సఫిషియెంట్గా ఉంటే మీరు చెప్పినారంటే ఇచ్చేస్తాం సార్. ఓకే ఈ టైంలో వాట్ వీ షుడ్ డూ ఇస్ గెట్ దీస్ పాయింట్స్ లొకేటెడ్ అండ్ డైవర్ట్ వాటర్ డైరెక్ట్లీ దేర్. ఓకే సార్, ఓకే చేసుకోవచ్చు. ద రెస్ట్ ఆఫ్ ద టైం వెన్ ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు మనం వీ కెన్ లీవ్ ఇట్ ఆన్ టు ద రెగ్యులర్ సర్ఫేసెస్ అన్నట్టుగా. ఓకే సార్, కాదా? దట్ ఈస్ బెటర్, రైట్? బెటర్ సార్, చేయొచ్చు. మామూలు ఇప్పుడు దాకా హైయెస్ట్ ఎంత వదిలింటారన్నా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? దీనికి సార్ అప్పుడు ఆ రోడ్డు కాడికి వచ్చిండు అనంతపురం పోతామే సార్. అప్పుడు దివాకర్ నీటికి ఇచ్చినాడు అదే హైయెస్ట్. కమన్ అడిగిపోదాం. ముందు కనపడతాను, ముందు కనపడతాను మనమే ఖచ్చితంగా 2018 అప్పుడే ఉంటుంది. మనమే 19 కిలోమీటర్ కూడా
రోడ్ పొడుగునా పడతానే ఉంటుంది అదేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ సిమెంట్ ఏదైతే వేస్తామో పైప్ లైన్ పైన మొత్తం ఉందా చాంబర్ కట్టిన దగ్గర మాత్రం రాళ్ళు పైప్ లైన్ ఇప్పుడు ఇవి డేంజర్ నాకు నేను ఏర్లు గ్యాప్ లేదు అందుకే అడిగింది ఎన్ని కిలోమీటర్లు ఉంది చెట్లు తీయాలంటే ఈ మెయింటెనెన్స్ ఉంది మనకి ఎందుకు రాదా అవసరం లేదండి ఒకసారి ఇప్పుడైనా ఎస్టిమేషన్ చేస్తాం ఒక ఎస్టిమేషన్ అయితే ఏంటి అండి ఏంటి స్పాట్ డ్యామ్లోకి ఎంత అదే అందరితో మాట్లాడాను చేపిస్తే మనకి జియాలజీ అయితే మాత్రం పెద్ద బోర్ వేసిన తర్వాత చెప్తారు మామూలుగా దాని గురించి చెప్తారు జియాలజీ వాళ్ళు అడుగుతాం మేము జియాలజీ అయితే మనకు కూడా తెలుసు మేము బోర్లో పెట్టి పాయింట్ పెట్టి ఆర్డర్ చేసి జియాలజీ చిన్న రిక్వెస్ట్ ఇచ్చినారు కదా సార్ చెప్తే మేలని ఐడియా ఉంది అది నిండాలంటే ఓటుకుంటుంది వీళ్ళంతా ఎండిపోతారు అప్పుడు 9 నెలలు వచ్చేది సార్ ఇక్కడ ఒకప్పుడు ఆంధ్రాన్ని పడిపోయింది కాబట్టి కాదన్నా ఇంకా మీరందరూ 9 నెలలు అంటున్నారు ఇంకో 5 ఏళ్ళు దాటిందంటే ఇంకా మనకి ఏ నీళ్లు రావు పైనుంచి అయితే పైన యుద్ధం చేస్తున్నాం పైన ఆలమట్టి నారాయణ దొంగెక్కారు ఎప్పుడు ఇలా చూడు ఎక్కించుకోవచ్చు కదా పంపించింది రోడ్డు కూడా కింద దింగు ఏ ఊరు కూర్చున్నా అది కింద దిగినా అనుకో మొన్న పక్కన మొక్కలు తగ్గిపోతాడు ఈత కొడదాం అనుకుంటున్నావా రెడీగా ఉంటే అడుగుతున్నా ఈత కొట్టేదానికి వచ్చినావా ఏం బా అన్నావా కాదు నువ్వు కింద పడి నన్ను దుబ్బకపోతే చాలు ఏం బాగానే ఫ్లో బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎప్పుడు ఇట్లే ఉంటుందా ఫ్లో ఇది కొంచెం ఎక్కింది 28 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి సార్ అన్న ఒరిజినల్ 28 డిస్ట్రిబ్యూటర్లు అంటే మనకి 28 డిస్ట్రిబ్యూటర్ మీద ఆయకట్టు ఉంటుంది సార్ దగ్గర దగ్గర 30,000 ఎకరాలు అవుతుంది సార్ మొత్తం మనకి జీరో దగ్గర నుండి 28 డిస్ట్రిబ్యూటర్ ఓకే సో అది కాకపోకుండా మళ్ళీ ఇంకా ఈ యూటీ హోల్స్ అనాథరైజ్డ్ ఆయకట్టు కూడా వాడుతున్నాం ఇట్రా నువ్వు బయటికి రా
అనాథరైజ్డ్ ఆయకట్టు మనం సార్లు తీసుకున్న చర్యలు అన్ని వాటి వల్ల పోలీసులు అన్నీ పెట్టుకోండి సార్. అనాథరైజ్డ్ ఆయకట్టు ఆల్మోస్ట్ కట్టేజ్ చేసేసినాం సార్. ఈ చెరువులకి ఎక్స్ట్రా వాటర్ ఇవ్వడం అవన్నీ ఆపేసేసి మొత్తం ఉన్న వాటర్ని మ్యాక్సిమం మనకి ఇక్కడికే తీసుకుంటున్నాం సార్. ఇప్పటికి ఈరోజు ప్రజెంట్ మనకి 0.1 TMC వస్తే కనుక లిఫ్ట్ చేద్దాం అనుకున్నాం సార్. 0.12కి వచ్చింది సార్. బాగానే వచ్చింది కదన్నా. అదే మేడం గారితో మాట్లాడి అది కూడా లిఫ్టింగ్ పెట్టుకుంటాం సార్. ఓకే, మనం అక్కడ లిఫ్ట్ చేస్తే మనకి పుట్లూరు ట్యాంక్ వాటర్ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ ఇప్పుడు వరకు 100 క్యూసెక్స్ దాకా వస్తున్నాయి సార్. ఈ 100 క్యూసెక్స్లో నుండి కొంత కోట మనకి ఇక్కడికి ఇప్పుడు మామూలుగా అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి రావాలంటే ఎంత రావాలన్నా? 150 వరకు వస్తాయి సార్. 150 వరకు వస్తాయి. ఇక్కడ ఏమైందంటే సార్ ఇంకా ఫస్ట్లో మనకి నార్పల్కి అప్పుడు లాస్ట్ టైం డ్రింకింగ్ వాటర్ షార్ట్ అయిందని ఐఏబ్ మీటింగ్లో మేడం గారు తీసుకున్నారు సార్. అక్కడ 10 రోజులు గ్యాప్ మనకి పోయింది సార్ అక్కడ. ఓకే, ఓకే. దానివల్ల అక్కడ ఆల్రెడీ వాడుకున్నారు, ఇక్కడ పైన వాడడం మొదలు పెట్టారు సార్. లేదంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ మొత్తం క్లోజ్ చేసి కంప్లీట్లీ ఇక్కడికి డైవర్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ ట్రైలెంట్కి ఇచ్చుకున్న తర్వాత మిగిలిన పైన ఆలో చేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఒక 10 రోజులు టైం పోయింది, దాంతో కొంచెం ఎక్సైజ్ చెప్తుంది. ఈ మధ్యలో కూడా ఒక 10 రోజులు మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే పైన మొత్తం క్లోజ్ చేయించి మొత్తం వాటర్ తీసుకుందాం అనుకుంటున్నాం. చేద్దాంలే అన్న. ఒకసారన్నా మనకి ఇది కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చిందంటే వీల్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ కదా ఎగ్జాక్ట్గా ఎట్లా. ఆ పైనుంచి ఇంకా నీళ్ళు వస్తున్నాయన్నా లేకపోతే మానేసినారా పంపించడం వాళ్ళు? ఉన్నాయా? మనకి కనెక్చర్ల దగ్గర మిడ్ పెన్నర్ రిజర్వాయర్. అవును, అది మనకి సోర్స్ సార్. మనకి అవును, మిడ్ పెన్నర్ రిజర్వాయర్. దానికి ఇప్పుడు ఈ రోజుకి 950 క్యూసెక్స్ వస్తున్నాయి సార్. ఓకే, ఓకే. ఇంట్లో వస్తుంది ఇంకా ఆగిపోలే. ఇంట్లో జనవరి 30 వరకు టార్గెట్ పెట్టాం సార్. ఉంటుంది సార్. కాకపోతే మనకి ఈ యూటిలైజేషన్ రైతులందరూ వేస్తారు కాబట్టి యూటిలైజేషన్ పెరిగిపోతుంది సార్. ఇక్కడ వాటర్ ఉంటుంది సార్. మనకి ఇప్పుడు వరకు అయితే జనవరి 31 వరకు అష్యూరెన్స్ ఇచ్చున్నారు సార్. మేము వాటర్ అయితే డ్రా చేపిస్తామన్నారు. కాకపోతే ఈ 30 మనకి ఇస్తున్న ఆడ స్టార్టింగ్ లో దగ్గర మనకి ఇప్పుడు 900 క్యూసెక్స్ ఎంపీఎస్సీకి వదిలేరు సార్. ఆడ 900 వదిలితే ఇక్కడ మనకి 100 వస్తున్నాయి సార్. సో ఇక్కడ 100లో మనకి ఈ పైన 84 km దగ్గర అక్కడ నుండి డెడ్ రన్ ఉంది సార్. ఆ డెడ్ రన్ లో కూడా ఒక 100 క్యూసెక్ల దాకా మనకి సీపేజ్ అంతా ఫారెస్ట్ లో వెళ్ళిపోతుంది అక్కడ. హౌ డు వి అరెస్ట్ దట్ ఏరియా నెక్స్ట్ సార్? అది కూడా అది ఏమన్నా గ్రౌటింగ్ చేయడం కానివ్వండి. 250 క్యూసెక్లు ఇస్తా ఉంటే మనకు ఈ రోజు 98 సార్. మై గాడ్, ఏంటంటే అంత డిఫరెన్స్ ఉందా? అది గేజ్ ఒకసారి ఫారెస్ట్ లో నీళ్ళు వచ్చినాం మేము కూడా. ఒక పని చేయండి అన్న, ఎట్లా ఇప్పుడు నీళ్ళది అయిపోతానే మనకి ఫుల్ ఫ్లెజ్ సర్వే చేద్దాము. ఎక్కడెక్కడ వి హావ్ టు అరెస్ట్ విల్ అరెస్ట్. అట్లీస్ట్ టైల్ ఎండ్స్ వరకు వచ్చిందంటే ఇంకా పైన వాళ్ళందరూ బాగా ఓడిపోతారు. అక్కడ ఏదో కష్టపడేదానికంటే ఈ 100 తెచ్చుకోవడం కరెక్ట్ అది నేను ఆ పని చేద్దామన్నా. అంతమంది రైతులతో మనం డ్యూ కొట్టేదానికంటే కూడా ఆ 100 ఎక్కడ తీసుకురావాలనేది ఇప్పుడు చూడండి సార్. చేద్దాం. 100 వస్తాం సార్ ఇప్పుడు నాకు కరెక్ట్గా ఈ రోజు. మొన్నటి వరకు అది కూడా లేదు కదన్నా సార్. పెంచాను సార్. అందరూ కోఆపరేట్ చేస్తే నేను చేయగలిగాను. ఇప్పుడు దేర్ నో పాయింట్ మిమ్మల్ని బ్లేమ్ చేసో లేకపోతే ఇంకొని బ్లేమ్ చేసేసి we will see where all we can arrest this problem issues. 30 ఏళ్ళు సార్ అంతే కదన్నా. కమర్ 10 నుంచి సపోర్ట్ చేస్తే 100% అన్న. దానికంతా ఫండ్స్ అన్ని పెట్టేది. మనం ఇంకోటి ఏమంటే 84 తర్వాత డెడ్ కెనాల్ సార్ అంతా దీనికి వచ్చేటి. 84 వరకే నీకు 82 వరకే డిస్ట్రిబ్యూటర్లు ఉంటుంది, 28 అనేది. ఓకే. కాబట్టి ఇదంతా మనకి సక్సెస్ చేసుకున్నామంటే వీళ్ళను సర్టిఫికేట్ చేయాలి, వీళ్ళని కూడా చేయవచ్చు. అందరం చేయొచ్చు అన్న. ఊరికి మనం ఈడ అనేదానికంటే కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు లెవెల్ వచ్చింది సార్. రేపటి ప్లాన్ చేసుకుంటున్నాం కూడా చెప్దామని ఆలోచనలో ఉన్నా. రేపటికి కొంచెం 10-10:30 అంతా కూడా ఆపరేట్ చేయాలి సార్. ఎక్కడన్నా అదా సూపర్వైజ్ అక్కడ మేడం కూడా ఎల్లూరుకి వచ్చారంటే అక్కడ కలిసేసి ఒక కంక్లూజన్ చేసుకొని చూడొచ్చు. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడ స్టాప్ చేస్తారు మళ్ళీ? ఇప్పుడు నెక్స్ట్ కొండాపురం సార్. కొండాపురం దగ్గర స్టాప్ చేసేస్తారు. అక్కడ నుంచి 10 కిలోమీటర్లు తీసుకుపోయి కొండాపురం దగ్గర 4.5 పెట్టుకుని పుత్తూరు చెరువు డైవర్ట్ చేస్తారు. ఇవన్నీ ఆపరేట్ చేసుకోవాలి. అప్పుడు మనకి మళ్ళీ షార్టేజ్ వస్తాయేమో ఇక్కడ. ఎక్కడ సార్? మన దగ్గర లెవెల్ మెయింటైన్ డౌన్ అవుతుంది కదా. అవుట్ ఈక్వల్గా చేయాలంటే కష్టం అవుతుంది. అవుట్ 120 ఇస్తున్నాము, ఇన్ను ఇది పడిపోతుంది. ప్లస్ ఇది 40-30 బ్యాలెన్స్ వచ్చినట్టుగా సక్సెస్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఇప్పుడు మనం 120 పెడతాం సార్ ఇక్కడ. ఓకే. 120 వస్తే ఇక్కడికి మనకి 100 ఇప్పుడు వస్తున్నాయి సార్. ఈ 100లో మళ్ళీ 20 ఇట్లా డైవర్ట్ చేసేస్తాం సార్. మీరు ఇచ్చేస్తాం. సో 80 అంటే లీటర్లుగా 40 క్యూసెక్స్ పర్ డే షార్టేజ్ పడుతూ వస్తాయి సార్. ఓకే. ఈ దీన్ని మళ్ళీ ఏదో ఒక టైంలో ఒక 1 వీక్ అనుకుంటున్నాం సార్. మళ్ళీ అన్ని క్లోజ్ చేసి తెచ్చుకోవడం కానివ్వండి, లేదంటే ఎట్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. బ్యాలెన్స్ చేయకపోతే పుట్లూరుకి ఇవ్వలేము. ఇన్ఫ్లోస్ ఇక్కడ లెవెల్ పడిపోయిందంటే మళ్ళీ మనకి టైలెంట్కి హెడ్ డ్రైవింగ్ ఉండదు సార్. ఓకే. సో ఈ లెవెల్ కూడా చూసుకోవాలి సార్. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. వీడు ఎంత ఉండాలన్న లెవెల్ మామూలుగా ఫ్లో ఉండేదానికి
ఇప్పుడు మనకి 0.1 TMC కనుక ఉంటే మనము ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం సార్. ఇప్పుడు 0.1 దాటి 0.12కి వచ్చున్నాం సార్. ఒక 20 MCF ఎక్స్ట్రా నాట్ ప్రాబ్లం సార్. కాకపోతే ఈ డైలీ మనకి షార్ట్ ఫాల్ వస్తూ ఉంటుంది సార్. మనకి 40 దాకా షార్ట్ ఫాల్ వస్తుంది. ఈ 40ని మనం ఎప్పుడో చోట అరెస్ట్ చేసుకోగలిగితే లేదంటే రికూప్ చేసుకుంటే అదొకటి సార్. లేదంటే కనుక బ్యాలెన్స్ సార్ వెహికల్స్ ఇచ్చాడు అవన్నీ కంటిన్యూషన్ పెట్టినాను సార్. నేను అదైతే మాత్రం ఎవరు ఇవ్వలేదు సార్. ఇది చెప్పిపోయిన అర్ధ గంటలో వెహికల్ ఇచ్చింది నేను ఎప్పుడు చూడలేదు కాదన్నా. వాటర్ వస్తుంది దాంట్లో పోలీసులు కూడా మేమే రిపేర్ చేసేది ఎప్పుడు ప్రతిసారి. అది కూడా నాకు తెలుసలేదు. ఇచ్చాం సార్ వాళ్ళకి సపరేట్. అదే కదా. కాదన్నా, మీకు సపోర్ట్ ఉంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయొచ్చు. నేను ఎప్పుడు అదే చెప్పేదన్నా, ఇంజనీర్స్ ఇన్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ద మోస్ట్ ఎఫిషియెంట్ పీపుల్. కానీ వాళ్ళకి ఏం లేవు ముందుకు పోవడానికి. ఇప్పుడు పంచాయత్ దాంట్లో కూడా కూర్చొని ఉన్నారు ఇంజనీర్స్ అన్న. బట్ వాట్ ఆర్ దే యూజింగ్ ఫర్? సర్వే చేయడానికి. సార్ ఫోన్ చేసినాడన్నా, నేను వేయనని చెప్పి మనకి ఎవరో కూడా తెలియదు. దాన్న సరైన పని జరుగుతామన్నా డబ్బులు వేసేసినావు. ఏన్నా ఎట్లున్నావు? బాగున్నావా? నువ్వు కూడా వచ్చినావు ఇంత దూరము. ఏం చూస్తావులే, నువ్వు వేరేటి ఉన్నాయి చూడాల్సినవి, ఇవి కాదు. నమస్తే అమ్మా. ఏన్నా ఏమ్మా బాబు దా. చూడు, ఏం పని నీకు ఇంత దూరము? నాకు అర్థం కావట్లే. హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఎవడన్నా దొబ్బుతారు నిన్ను లోపలికి, కోపం ఉన్నవాడంతా. లేకపోతే నువ్వు మా ఇక్కడ మనమే నా లస్కర్లము. నాకే అలవాటు అయిపోయింది. ఎన్ని రోజులైంది గేట్ ఎత్తేది? లాస్ట్ కాబట్టి ఇంకా వీళ్ళు ఇంకా అంతేలే వదిలేం సార్. ఏమన్నా ఆయన దుబ్బేవు దాంట్లోకి. దాన్నా సార్ సార్ మీరు కానివ్వండి సార్. కొట్టమంటావు టెంకాయ? ఊరోళ్ళు రండి, ఎవరన్నా రండి. ఏం ఇంతసేపు? రాన్నా రాండి అన్న, మీరు రండి. మీరు మాకు ఇవన్నీ చేయాల్సిందే. అది ఆడ తిప్పుతాడు, ఇంకా టెంకాయనే కష్టపడుతున్నాడు. ఏమన్నా తిప్పుతావా? బలం ఉందా ఇంకా? అందుకే మళ్ళీ ఇంకా బలం ఉందా అంటున్నా. అదే చెప్తున్నా. కాదన్నా, బాగా ముక్కో. నాకు గొడవలు వద్దు, హాయిగా నీళ్ళు వచ్చేటట్టు చూడు, నీళ్ళు వెళ్ళిపోయేటట్టు చూడండి అనేసి. ఫస్ట్ ఎట్లన్నా? ఇట్లానా డన్. టెంకాయ లేదులే, నీళ్ళకి వేయాలా? బొట్టు పెట్టు. ఇది దీబ్బా ప్లాస్టిక్ ది బొట్టు పెట్టు. ఇట్లా వేయాలా? కాలు జాగ్రత్త. తప్పు తిప్పుతున్నావా? అవుతుంది పా, తిప్పు.
వాళ్ళకి కొంత స్థలం ఇద్దాం. ఇదే ఇద్దాం ఇంకా. యో లోకునా వాళ్ళేటోడి పేరు చెప్పినావు. పది పోతుంటాయి 10 కేజీలు పోతుంటాయి. అది అయితే ఎంత ఫ్లో వస్తుంది ఇట్లా? ఒక ఎంత తీసుకోవచ్చు సార్ మనం, బట్ అందాలు 20 పెట్టించేస్తాం. 20 క్యూసెక్స్ ఇంకా కంటిన్యూగా త్రూ అవుట్ వచ్చిన మనకి దగ్గర 80 నుండి ఒక 0.1 MCFT వరకు వచ్చేస్తాయి సార్. 0.08 కి 0.1 అక్కడ MBR సార్. ఓకే, 2 MCFT డైలీ వస్తాయి. డైలీ పెట్టించేస్తాం. అన్నీ బాగుండి ఇంకా మనకి నిండిపోయిన తర్వాత వాటర్ ఉంటే ఇంకా పెట్టేద్దాం సార్. ఇట్లా పెట్టుకుందాం. చూడండి వాళ్ళకి కూడా రావాలండి పాపం. సిల్లు పట్టే సార్ ఎంతకెంతగా ఇది బ్లాక్ అయింది లేదా ప్రెస్ అయితే ఇది ఎంత ఫ్లో ఉంటుందన్నా? ఇది ఎంత ఫ్లో ఉంటుందన్నా? ఉంటాయా? మళ్ళా కట్ చేయొద్దండి. లేదు ఇంకెత్తండి, చేపించండి. నాకు అన్నోళ్ళకి ఈరోజు ఇచ్చేస్తాం. అంత పెద్ద సుంకేశ్వరపల్లి చాగలదానికి 1 రోజులు అయిపోయినాయి. కరెంట్ కానుకుంది కదా, అదే లెవెల్ ఉంది. స్టాప్ లాక్ ఉంది. స్టాప్ లాక్ అనుకుంది ఆల్రెడీ బెండా ఇప్పుడే. దానికంటే పైకి ఎత్తకూడదా? స్టాప్ లాక్ ఉందా? చూడు వాటర్ లెవెల్ కూడా అయిపోయింది, 0 అయింది. అదే కనుక్కోవచ్చు. అది ఎత్తున్నారు ఇప్పుడు. చూడు అందరూ పట్టుకొని బలవంతంగా పైకి లేచింది చూడు యాంగ్లర్. యాడికి దాన్ని ఎక్కుతున్నారు? ఇది నా లోపల పోయి నీళ్ళు పోతాయి. ఇళ్ళకే ఎక్కువ పోతాయి. అలా భాగం మనకు వస్తాయి అన్నేడి ఆ పైకి పోదామా సార్? సార్ రండి సార్, అడిగి పోదామన్నా. మేము ముందు ఫాలో అవుతాం. యాక్చువల్లీ 1.5 కదా. ఇవన్నీ మీ వాళ్ళేనా పవన్? ఇదంతా మందేనా అంటున్నా.
కట్టలేదు సార్. రివర్ సిస్టమ్ మీద ఉంటే కట్టలేదు సార్. ఎప్పుడు ఏది రివర్ వస్తుందో కెనాల్ అనేది మనకు కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఒక 2 గేట్ల కానీ ఒక దానికి అడ్డం పెట్టుకుంటాం. కొంత 70% ఇట్లే పోదామంట ఇట్లే దాగుందట కిందికి. పనిచేస్తానండి, ఇది పనిచేస్తాను. వాళ్ళు కొద్ది సైడ్ అండి. కాబట్టి మాకు ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఎందుకు అందరూ ఒకేసారి ప్రెజర్ చేసి ఇవ్వలేదు. సడన్ గా ఈసారి నీళ్లు ఉన్నాయనుకుంటున్నారు అంతే తప్ప ఇంకేం లేదు. దాన్ని ఎలా అలికేషన్ చేసుకుని మీరు సార్ ఇప్పుడు మట్టి ఎటువంటి పరిస్థితుల్లో వేయాలి సార్, వేస్తేనే మేము పుట్టుకొని ఇవ్వగలుగుతాం. ప్లస్ వీళ్ళకి కూడా ఇది నువ్వు ప్లాన్ చేసుకున్నా సార్ కాబట్టి అలా చెప్తాను. ఇప్పుడు అది మట్టి ఎటువంటి మధ్యాహ్నం వేస్తే నేను రేపు లిఫ్ట్ చేయగలుగుతాను. లేకుంటే లేదు పని చేద్దాం సార్ లాస్ట్ వాళ్ళకి కూడా కాదన్నా. మీరు రేపు మాకు ఒక రోజు ఇంటి దగ్గరికి రండి, కూర్చొని డిస్కస్ చేద్దాము. కొన్ని మాట్లాడచ్చు కొన్ని అవునవును, అందుకే మీరు ఇంటి దగ్గరికి రండి. మీరు చెప్పే రోజు నాకు పరిస్థితి ఖచ్చితంగా రండి.